ఈరోజు మనం బారువడ్డీ మరియు చక్రవడ్డీ గురించి నేర్చుకుందాం. మొదటగా బారువడ్డీ మరియు చక్రవడ్డీకి గల తేడాను చూద్దాం. సో బారువడ్డీ అనగా సరళ వడ్డీ. సరళ వడ్డీ అనగా ఎల్లప్పుడూ మనకు వడ్డీని ప్రిన్సిపల్ పైన కనుక్కుంటాము, అనగా ఇచ్చిన అసలు పైన మనం వడ్డీని కనుక్కోవడం జరుగుతుంది. అలాగే చక్రవడ్డీ అన్నప్పుడు మనము ఎప్పుడు కానీ వడ్డీని మొత్తం పైన కనుక్కోవడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఒక ఉదాహరణతో రెండు వడ్డీలను చూద్దాం. మొదటగా బారు వడ్డీ మరియు చక్రవడ్డీ. బారు వడ్డీకి మనం అసలుకు 1000 రూపాయలను ఇద్దాం. అదేవిధంగా చక్రవడ్డీకి కూడా అసలు 1000 రూపాయలు ఇద్దాం. ఈ రెండు కేసులలో మనం వడ్డీ రేటు 10% తీసుకుందాం. వడ్డీ రేటును మనం 10% తీసుకుందాం. చక్రవడ్డీ కూడా వడ్డీ రేటు మనం 10% తీసుకుందాం. ఒక సంవత్సరం తర్వాత మనకు వచ్చే మొత్తం, మనము ఇచ్చిన అసలు 1000 రూపాయలు మరియు 10% అనగా 100 రూపాయలు. సో మనకు 1100 రూపాయలు రావడం జరుగుతుంది. అదే మనకు చక్రవడ్డీలో కూడా చూసినట్టయితే మొదటి సంవత్సరం తర్వాత 1000 రూపాయలు ప్లస్ మనం ఇచ్చిన 1000 రూపాయలకు 100 రూపాయలు వడ్డీగా జత చేస్తే 1100 రావడం జరుగుతుంది. ఇదే విధంగా రెండవ సంవత్సరం తర్వాత చూసినట్టయితే మొత్తం 1100కు 100 జత చేసినట్లయితే 1200 గాను, ఇచ్చట 1100 ప్లస్ దీనిపై 10% అనగా 110 రూపాయలు, 1210 రూపాయలు మనకు మొత్తంగా వస్తుంది. ఈ 100 రూపాయలను మొదటగా మనం 10% ఆఫ్ 1000 అనగా 1000లో 10% మనం కనుక్కోవడం జరిగింది, అది 100 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ ఈ 110 రూపాయలను చూసినట్టయితే మనం ఇక్కడ 1100లో 10% కనుక్కోవడం జరుగుతుంది. అందుకే మనకు 110 రూపాయలు వడ్డీగా వచ్చింది. మూడవ సంవత్సరం తర్వాత మనం చూసినట్టయితే అదేవిధంగా మనకు 1200 మొత్తంగాను మరియు 100 వడ్డీగాను మొత్తం కలిసి 1300 మొత్తంగా చెబుతాము. అదేవిధంగా చక్రవడ్డీలో 1210 రూపాయలు మొత్తంగాను మరియు దీనిపై 10% అనగా 121 మొత్తం కలిపితే 1331 రూపాయలుగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే మొదటగా మనం బారు వడ్డీని చూద్దాం. మొదటగా మనం బారు వడ్డీని చూసినప్పుడు మీరు చూస్తే 1000 పైన మొదటగా మనం వడ్డీని 10% తీసుకున్నప్పుడు 100 రూపాయలు గాను, అదేవిధంగా 1100 పైన కూడా చూసినట్టయితే 1100 ప్లస్ 100 రూపాయలుగానే తీసుకోవడం జరిగింది. అనగా మొదటి సంవత్సరం బారు వడ్డీ 100 రూపాయలు, రెండవ సంవత్సరం బారు వడ్డీ 100 రూపాయలు, అదేవిధంగా మూడవ సంవత్సరం కూడా బారు వడ్డీ 100 రూపాయలుగానే చెప్తాం. అనగా ప్రతి సంవత్సరము బారు వడ్డీ తీసుకున్నట్టయితే మనము వడ్డీని అసలుపై తీసుకోవడం జరుగుతుంది. అదే మనం చక్రవడ్డీని చూసినట్టయితే మొదటి సంవత్సరము వడ్డీ 100 రూపాయలు, అదేవిధంగా రెండవ సంవత్సరం వడ్డీ 110 రూపాయలు, మూడవ సంవత్సరం వడ్డీ 121 రూపాయలు. మొదటి సంవత్సరం మనం వడ్డీని 1000 రూపాయల పైన మరియు రెండవ సంవత్సరం వడ్డీని మొదటి సంవత్సరం చివరన వచ్చిన మొత్తం పైన మరియు మూడవ సంవత్సరం వడ్డీని రెండవ సంవత్సరం చివరన వచ్చిన మొత్తం పైన కనుగొనడం జరుగుతుంది. సో ఇది మనకు చక్రవడ్డీకి మరియు బారు వడ్డీకి గల డిఫరెన్స్. సో చూసినట్టయితే బారు వడ్డీని మనం ఎల్లప్పుడూ వడ్డీని అసలుపై కనుగొనడం జరుగుతుంది. చక్రవడ్డీలో మనం ఎల్లప్పుడూ వడ్డీని మొత్తంపై కనుక్కోవడం జరుగుతుంది. ఇదే మనం ఇంగ్లీషులో అసలుని ప్రిన్సిపల్ అని, వడ్డీ రేటును రేట్ పర్సెంట్ అని, మొత్తాన్ని అమౌంట్ అని,
మరియు కాలాన్ని టైం అని అంటాము. సో ఇక్కడ మనం చూసినట్టుగా 100 రూపాయలు అనగా 1000లో 10%, 10% ఆఫ్ 1000 అనగా ఇది 6% ఆఫ్ పి. ఇదే విధంగా మనం చూసినట్టయితే ఇచ్చట 2 సంవత్సరాలకు గాను 2 × 6% ఆఫ్ పిగా వచ్చింది. అదే మనకు 3 సంవత్సరాలకు చూసినట్టయితే 3 × 6% ఆఫ్ పిగా వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని చూసినట్టయితే n సంవత్సరాలకు వడ్డీ మనం చూసినట్టయితే n × 6% ఆఫ్ పి. ఇదే మనం t సంవత్సరాలకు అని అనుకుందాం. సో దీన్ని మనం t × 6% ఆఫ్ పిగా చెప్పవచ్చు. 6% ఆఫ్ పిని rp/100గా రాయవచ్చు. t × rp/100 ఈ విధంగా రాసినప్పుడు మనకు వచ్చే బారు వడ్డీ అనగా సింపుల్ ఇంట్రెస్ట్ మనం PTR/100గా చెప్పుకోవచ్చు. సో మనం ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్లో మొత్తాన్ని కనుగొనదలిచినప్పుడు మొత్తము అనగా అమౌంట్ = మనం ఇచ్చిన అసలు అనగా P, మనకు వచ్చిన వడ్డీ అనగా PTR/100గా చెప్పవచ్చు. ఇదే విధంగా మనము చక్రవడ్డీని గమనించినట్టయితే మొదటగా 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలు 10% ఇంక్రీజ్ అయినప్పుడు అంటే 10% పెరిగినప్పుడు 1100. ఈ 1100 10% పెరిగినప్పుడు 1210. 1210 10% పెరిగినప్పుడు 1331 రూపాయలుగాను మనం చెబుతాము. అనగా ముందుగా ఇచ్చిన అసలు పి గాను మరియు దీనిని మనం 6% ఇంక్రీజ్ చేసినప్పుడు P × 1 + 6/100 మరియు మరల దానిని మనం 6% ఇంక్రీజ్ చేసినప్పుడు P × 1 + r/100² గాను ఇలా మనం n సంవత్సరాల తర్వాత చూసినట్టయితే చక్రవడ్డీలో మనము డైరెక్ట్గా వడ్డీ కనుగొనలేము. సో మొదటగా మనము n సంవత్సరాల తరువాత మొత్తాన్ని కనుగొందాం. మొత్తము P × 1 + r/100⁴ చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు వడ్డీని కనుగొనదలిచిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగా చక్రవడ్డీ మనకు వచ్చిన మొత్తంలోకి వెళ్ళి అసలును తీసివేయాలి. మొత్తము P × 1 + r/100⁴n మరియు అసలు Pగా చెప్తాము. సో దీనిలో నుంచి మనము అసలును తీయడం జరిగింది. ఈ విధంగా మనము సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య భేదాన్ని చూసాము. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన సూత్రాలను చూద్దాం. మొదటగా మనం నేర్చుకున్నట్టు సింపుల్ ఇంట్రెస్ట్ అనగా PTR/100గా చెప్తాము. సో PTR/100ని మనము రాసుకున్నట్టు టైం × r% ఆఫ్ పిగా చెప్పవచ్చు. అనగా మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అనేది టైం × రేట్%గా మనం చెప్పవచ్చు. దీనిని బట్టి చూసినట్టయితే టైం = ఇంట్రెస్ట్ బై రేట్ గాను అదేవిధంగా రేట్ = ఇంట్రెస్ట్ బై టైం గాను మనం చెప్తాం. ఒకవేళ మనకు రేటు స్థిరంగా ఉన్నప్పుడు మనకు వచ్చిన వడ్డీ అనేది కాలంతో అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా
కాలము పెరిగిన కొలది వడ్డీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా కాలము తగ్గిన కొలది వడ్డీ అనేది తగ్గడం జరుగుతుంది. ఒకవేళ మనకు ఇచ్చిన కాలం స్థిరంగా ఉన్నప్పుడు ఇచ్చిన రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా వడ్డీ రేటు పెరిగిన కొలది వడ్డీ కూడా పెరుగుతుంది. వడ్డీ రేటు తగ్గిన కొలది వడ్డీ కూడా తగ్గుతుంది. సో ఇవి మనకు బారు వడ్డీలో గల ముఖ్యమైన సూత్రములు. ఇప్పుడు దీని అప్లికేషన్స్ కూడా మనం కొన్ని నేర్చుకుందాం. మొదటగా నేను రేట్ పర్సెంట్ని 4% గాను మరియు కాలాన్ని 4 సంవత్సరాలుగాను ఇచ్చినట్టయితే మనకు వచ్చిన వడ్డీని మొదటగా మనం బారు వడ్డీ చూసినట్టయితే బారు వడ్డీని మనం అసలుపై కనుగొనడం జరుగుతుంది. వడ్డీ రేటు 4% గాను అనగా కాలము 4 సంవత్సరాలుగాను తీసుకున్నప్పుడు 4% ఇంటూ 4 చేసినప్పుడు మనకు వచ్చే వడ్డీ శాతము మొత్తం 16%గా చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తాన్ని 116%గాను మనం చెప్పవచ్చు. ఇదే విధంగా ఒకవేళ మనం రేటును 8% గాను కాలాన్ని 5 సంవత్సరాలుగాను తీసుకున్నప్పుడు మనకు వచ్చే మొత్తం వడ్డీ రేట్ ఇంటూ టైం అంటే 8 ఇంటూ 5 40%గా చెప్పవచ్చు. ఎందుకనగా ప్రతి సంవత్సరం మనకు 8% వడ్డీ వస్తుంది. ఈ 8%ని 5తో గుణించినప్పుడు మనకు మొత్తం వడ్డీ 40%గా వస్తుంది. ఇదే మనము పెట్టిన అసలు మొత్తంగా మారినప్పుడు మనం పెట్టిన అసలును 100%గా తీసుకున్నప్పుడు దానికి వడ్డీ 40% జత చేసినప్పుడు మనకు మొత్తం 140% అని మనం చెప్పవచ్చు. చక్రవడ్డీని వివిధ వడ్డీ రేట్లను వివిధ కాలాలకు ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుందామో చూద్దాం. మొదటగా మొదటి వడ్డీ రేటు 5% 3 సంవత్సరాలకు మరియు రెండవ వడ్డీ రేటు 6% 2 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు చివరగా R3 8% మిగిలిన 5 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు మనకు మొత్తం వచ్చిన వడ్డీ చూసినట్టయితే మొదటగా మొదటి 3 సంవత్సరాలకు 5%, తిరిగి తరువాత 2 సంవత్సరాలకు 6%, మిగిలిన 5 సంవత్సరాలకు 8%గా మనము వడ్డీని ఇచ్చినట్టయితే మొదటి 3 సంవత్సరాల నుండి మనకు 15% గాను మరియు తరువాత 2 సంవత్సరాలకు 2 ఇంటూ 6 12% గాను 5 ఇంటూ 8 మొత్తం 40%. దీనిని జత చేసినప్పుడు 27 + 40 67%గా వడ్డీని మనం చెప్పవచ్చు. అదేవిధంగా దీనిపై వచ్చిన మొత్తము 167%గా మారుతుంది. ఈ విధంగా మనము వడ్డీని మరియు మొత్తాన్ని సులువుగా కనుక్కొనవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు కొంత సొమ్మును మనం 2 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ సొమ్ము 720 గాను మరియు 3 సంవత్సరాలకు అనగా మరొక సంవత్సరము వేచి చూసినప్పుడు 780 గాను మారితే అది బారు వడ్డీకి ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత సొమ్ము 720 రూపాయలు 2 సంవత్సరాల తర్వాత మరియు మరొక సంవత్సరం వేచి చూసినప్పుడు 780గా మారితే మనము పెట్టిన మొత్తం సొమ్ము ఎంత అని అడిగినప్పుడు మొదటగా
ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీని మనం చూసుకుందాం. ఒక సంవత్సరానికి మనకు వచ్చిన వడ్డీ 60 రూపాయలు. మరియు మనకు వచ్చిన 2 సంవత్సరాలకు వచ్చిన వడ్డీని కనుక మనం చూసుకున్నట్టయితే 120 రూపాయలుగా మనం చెప్తాం. సో అసలు ప్లస్ మనకు వచ్చిన వడ్డీని మనం చూసినట్టయితే 720గా చెబుతాము. అనగా మనము పెట్టిన మొత్తం సొమ్ము 600 రూపాయలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ మనం వడ్డీ రేటును కనుక్కున్నప్పుడు వడ్డీ రేటు మనకు సంవత్సరానికి 60 రూపాయల వడ్డీ 600 రూపాయల పైన వస్తుంది. 60 రూపాయలు 600 రూపాయల పైన వచ్చినప్పుడు 1/10 అనగా 10% మనం వడ్డీని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం వడ్డీ రేటును కూడా కనుక్కోవడానికి సులువుగా అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనం బారు వడ్డీలో చూసినట్టయితే 5 సంవత్సరాలకు వడ్డీని 100 రూపాయలు ఇచ్చినట్టయితే 7 సంవత్సరాలకు వడ్డీ అడిగినప్పుడు మనం దీనిని 140 అనగా 140 రూపాయలని చెప్పవచ్చు. అదేవిధంగా 3 సంవత్సరాలకు మనకు వడ్డీ ఇచ్చినట్టయితే 3 సంవత్సరాలకు 90 రూపాయల వడ్డీ అన్నప్పుడు 1 సంవత్సరానికి గల వడ్డీ 30 రూపాయలు మరియు 2 సంవత్సరాలకు గల వడ్డీ మనము 60 రూపాయలు అని చెప్పవచ్చు. ఇది కేవలం సరళ వడ్డీలో మాత్రమే మనం చెప్పవచ్చు. ఇదే విధంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కొంత మొత్తము రెట్టింపు అవ్వడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుందనుకుందాం. సో మొదటగా మనకు x 2x కావడానికి శాతంలో పెరుగుదలను మనం చెప్పగలగాలి. మనము శాతాలలో చూసిన విధంగా పెరుగుదల పర్సెంట్ పెరిగిన విలువ మొదటగా ఉన్న విలువ ఇంటూ 100గా మనం చెప్పుకోవచ్చు. అనగా 120 150గా అయినప్పుడు పెరుగుదల శాతం మొదటగా 30 అనేది విలువలోని పెరుగుదల మరియు మొదటి విలువ 120గా చెప్పవచ్చు. అనగా 1/4 25%గా దీన్ని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కొంత సొమ్ము 500 700గా అవుతున్నప్పుడు పెరుగుదలను చూసినట్టయితే పెరుగుదల శాతాన్ని మొదటగా ఈ 2 జీరోలు మనం కట్ చేసుకున్నట్టయితే 2/, మొదటి విలువ 5, 2/5 ఇంటూ 100 అనగా మనం దీనిని 40% పెరుగుదలగా చెప్పవచ్చు. ఏదేని ఒక సంఖ్య రెట్టింపు అయినప్పుడు దానిలోని పెరుగుదల శాతాన్ని మనం చూసినప్పుడు పెరుగుదల శాతము x విలువ xపై పెరిగింది కాబట్టి పెరుగుదల శాతము 100%గాను, ఒక x 3 రెట్లు అయినప్పుడు దానిలోని పెరుగుదల శాతము మొదటగా పెరిగిన విలువ 2x/x ఇంటూ 100 200% పెరిగినట్టుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సంఖ్య 10 రెట్లు అయినప్పుడు దానిలోని పెరుగుదల శాతాన్ని మనం 900%గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఏదేని ఒక సంఖ్య 1 2గా మారినప్పుడు, 2 3గా మారినప్పుడు, 3 4, 4 5, 5 6, 6 7గా, 7 8గా, 8 9, 9 10గా అయినప్పుడు పెరుగుదలలు చూద్దాం. మొదటగా 1 రెట్టింపు అయినప్పుడు 1 2గా మారినప్పుడు పెరుగుదల శాతము 100%గాను, మరియు 2 3గా 2పై 1 పెరిగింది అనగా 50%గాను, 3 4గా మారినప్పుడు పెరిగిన విలువ 1/3గా అనగా 1/3ను 33.33%, అదేవిధంగా 1/4 25%, 1/5 20%, 1/6 16.66,
1/7 14.28%, 1/8 12.5, 1/9 11.11 గాను చెప్పవచ్చు. ఇవన్నీ మనం శాతాలలో డిస్కస్ చేసిన విలువలు. అదేవిధంగా ఒక సంఖ్య 72 81గా మారినప్పుడు మనం పెరుగుదల శాతాన్ని చూసినట్టయితే మొదటగా దీనిని 9 ఎక్కంలో కట్ చేయండి. 9 8లు 9 9లు, పెరుగుదల 1/8. సో ఈ విధంగా మనం పెరుగుదల శాతాన్ని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక సంఖ్య కొంతకాలంలో మనం పెట్టిన పెట్టుబడి కొంతకాలంలో రెట్టింపు అయినప్పుడు, ఆ కాలము 5 సంవత్సరాలు అయినప్పుడు వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటును మనం కనుగొనదలిచినప్పుడు మొదటగా కాలము ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన వడ్డీ బై రేట్ గాను, ఇదే విధంగా రేట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన మొత్తం వడ్డీ బై కాలం గాను చెబుతాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు వచ్చిన మొత్తం వడ్డీ ఒక సంఖ్య రెట్టింపు అయినప్పుడు మనకు వచ్చిన వడ్డీ 100%గా చెప్తాము బై 5 సంవత్సరాలు, అనగా వడ్డీ రేటు 20%గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా మనం పెట్టుబడి పెట్టిన మొత్తం 3 రెట్లు అయినప్పుడు కాలము 8 సంవత్సరాలుగా మనం తీసుకున్నప్పుడు మనకు వచ్చిన వడ్డీ రేటు పెరిగిన శాతము 200% బై 8, అనగా వచ్చిన వడ్డీ రేటును మనం 25%గా చెప్తాము. అదేవిధంగా ఒకవేళ కాలము 10 సంవత్సరాలు అయి ఉంటే మనకు వచ్చిన వడ్డీ రేటు 200/10, దీనిని మనం 20% గాను, అదేవిధంగా పెట్టుబడి పెట్టిన సొమ్ము 3 రెట్లు అయినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% మనం తీసుకున్నప్పుడు కాలము ఎంత? 200% బై 10%గా మనం తీసుకున్నట్టయితే 20 సంవత్సరాలు అని చెప్పవచ్చు. సో మనకు మొత్తం వడ్డీ ఇచ్చినప్పుడు, కాలాన్ని ఇచ్చినప్పుడు వడ్డీని, మరియు వడ్డీ రేటును ఇచ్చినప్పుడు కాలాన్ని ఈ విధంగా మనం కనుగొనడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే కొంత మొత్తం పెట్టుబడిని పెట్టిన కొంత మొత్తము 10 సంవత్సరాలకు రెట్టింపు అయితే, 10 సంవత్సరాలకు రెట్టింపు అయితే ఈ మొత్తం 4 రెట్లు కావడానికి అవసరమయ్యే సంవత్సరాల సంఖ్య. ఇప్పుడు చూసినట్టయితే మొదటగా అడిగిన ప్రశ్నను మనం చూసినట్టయితే మనం పెట్టుబడి పెట్టిన కొంత మొత్తము 10 సంవత్సరాలకు రెట్టింపు అయితే అది 4 రెట్లు కావడానికి అయ్యే సంవత్సరాల సంఖ్యను నేను అడుగుతున్నాను. సో మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే 10 సంవత్సరాలలో మనకు వచ్చిన వడ్డీ గనక మనం చూసుకున్నట్టయితే కేవలం ఎక్స్గా గమనించవచ్చు. సో మనకు వచ్చిన వడ్డీ అనేది మనకు సంవత్సరాల పైన ఆధారపడి ఉంటుంది. సో కాలము అనేది 10 సంవత్సరాలుగా చెప్పవచ్చు. రెండవ కేసులో మనకు వచ్చిన మొత్తం వడ్డీ 3x, అనగా దీనికి మనకు 30 సంవత్సరాలు అవుతుందని మనం చెప్తాం. ఇదే విధంగా కొంత మొత్తం x అనేది 4 రెట్లు అయితే 4 రెట్లు 9 సంవత్సరాలకు అయితే x అనేది 7x కావడానికి పట్టే సంవత్సరాల సంఖ్యను మనం చూసినట్టయితే x అనేది 4x కావడానికి, అనగా 3x వడ్డీ పెరగడానికి 9 సంవత్సరాలు పట్టింది అని అర్థం. x అనేది 7x, అనగా 6x కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
సో మనకు పట్టే సంవత్సరాల సంఖ్య 18 అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం బారు వడ్డీలోని సూత్రాలను చూసాము. ఇదే విధంగా ఇప్పుడు మనం దీనిపై కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటగా రూపాయలు 3000కు 9% వడ్డీ ప్రకారము 30 నెలల్లో బారు వడ్డీ ఎంత? మనకు అసలు ఇవ్వడం జరిగింది 3000 రూపాయలు, వడ్డీ రేటు కూడా ఇవ్వడం జరిగింది, అది 9%, మరియు కాలము నెలల్లో ఇచ్చాడు. సో కాలము నెలల్లో నుండి మనం సంవత్సరాలకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని మనము 5/2 అనగా 5/2 సంవత్సరాలుగా మనం దీన్ని మార్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన బారు వడ్డీని మనం కనుక్కున్నట్టయితే బారు వడ్డీకి సూత్రము PTR/100 అనగా 3000 ఇంటూ 5/2 ఇంటూ 9/100గా మనం చెప్పుకోవచ్చు. 2 సున్నాలు 2 సున్నాలు, 1లు 15. సో మొత్తం మీద మనం 75 ఇంటూ 9 675 రూపాయలుగా చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చిన మొత్తం వడ్డీ 675గా మనం చెప్పుకోవచ్చు. అదే మనం చూసినట్టయితే మొదటగా 9% వడ్డీని, దీనిని మనం సులభంగా చూసినట్టయితే మనకు వచ్చిన వడ్డీ రేటును మనం చూసినట్టయితే 9% మరియు ఇచ్చిన సమయాన్ని చూసినట్టయితే 30 నెలలు అనగా 2.5 సంవత్సరాలు. సో 2.5 సంవత్సరాలకు 9% వడ్డీ చొప్పున మనం చూసినట్టయితే దీనిని 45/2% వడ్డీగా మనం చెప్పవచ్చు. 3000లో 45/2% 675కు సమానం అవుతుంది. ఈ విధంగా కూడా మనం కనుక్కునే అవకాశం ఉంది. అదేవిధంగా మరియు ఇప్పుడు దీన్ని మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. కొంత డబ్బు సంవత్సరానికి 3/1/3% అనగా ఇచ్చిన రేటు 10/3% గాను, సాధారణ వడ్డీతో 5 సంవత్సరాలలో అనగా కాలము 5 7,000 మొత్తంగా అవుతుంది. అనగా మొత్తము 7,000 అయినా ఆ డబ్బు ఎంత? డబ్బు అనగా అసలు కనుక్కోమని అడుగుతున్నాడు. సో మనకు అసలునకు సూత్రం అసలు ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇచ్చిన ప్రిన్సిపల్ అనగా అసలు, మనకు వచ్చిన అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన అసలు ప్లస్ మనకు వచ్చిన వడ్డీ. వడ్డీ అనగా PTR/100. సో అసలు 7,000, దీని నుండి మనం P కామన్ తీసుకున్నట్టయితే 1 ప్లస్ T అనగా 5 ఇంటూ 10/300 0 0 5 6 అనగా P/7P/6 700 గాను 7000 గాను, అనగా P అనేది 6000 గాను మనం చెప్తాము. సో ఈ విధంగా మనం అసలును కనుక్కుంటాము. సో మనం ఇచ్చిన అసలు 6000 రూపాయలుగా చెప్తాము. ఇదే విధంగా మనం చూసినట్టయితే మరొక ఉదాహరణ చూద్దాం. రూపాయలు 1860 సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో ఎంత కాలంలో 2641.20 మొత్తంగా అవుతుంది? మనకు ఇచ్చిన మొత్తము 2641.20. అదేవిధంగా మనం ఇచ్చిన అసలు 1860 అనగా మనకు వచ్చిన వడ్డీ అనేది 781.20గా మనం గుర్తించవచ్చు. అసలును మనం 7,812/10 గాను మరియు అసలు 1860, ఇది మనకు వచ్చిన వడ్డీ. అదే మనకు వచ్చిన కాలము కనుక్కోవాలి. వడ్డీ రేటు 12 మరియు కాలము T/100.
మొదటగా ఇక్కడ చూసినట్టయితే 0 0ని మరియు 10ని కట్ చేయండి. 12 1లు, 12 6లు, 12 5లు, 12 1లు అనగా మనకు వచ్చిన కాలము 651/186. 93 ఎక్కంలో మనం చూసినట్టయితే ఇది 93 2 గాను 93 7 గాను చెప్పవచ్చు. సో t ఈజ్ ఈక్వల్స్ టు 7/2 అనగా 3/1/2. మొదటగా మనం చూసినట్టయితే మన లవము 2 ఎక్కంలో పోదు అనగా ఇది బేసి సంఖ్య. సో మనము ఇచ్చిన ఆప్షన్స్ చూసినట్టయితే హారంలో 1 కానీ హారంలో 2 కానీ ఉంది అనగా 186ను మనం 93 × 2గా రాసుకోవచ్చు అనగా మన లవము 93 ఎక్కంలో పోతుందని మనము సులువుగా గుర్తుపట్టవచ్చు. ఆ విధంగా కట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన కాలము 3/1/2 సంవత్సరాలుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూసినట్టయితే కొంత డబ్బు సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన 2 సంవత్సరాలలో 720ల మొత్తంగాను మరియు 5 సంవత్సరాలలో 1050గా అవుతుంది. అయినా ఆ డబ్బు ఎంత? మొదటగా మనం చూసినట్టయితే మనము ఇచ్చిన సొమ్ము x అనుకున్నట్టయితే 2 సంవత్సరాల తర్వాత ఆ సొమ్ము 720 గాను మరియు మరికొంత అనగా మరియు 3 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత ఆ సొమ్ము 1050గా మారుతుంది. అనగా మనకు 3 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీని మనం 330గా చెబుతాము. సో 720 1050గా అయింది అనగా 3 సంవత్సరాల్లో మనకు వచ్చిన వడ్డీ 330. అదేవిధంగా 2 సంవత్సరాల్లో మనకు వచ్చిన వడ్డీని మనం చూసినట్టయితే 220గా చెప్పవచ్చు. అనగా మనము పెట్టిన పెట్టుబడి ప్లస్ వచ్చిన వడ్డీ 220 = 720 అనగా 720 మైనస్ 220 = 500గా చెబుతాము. సో ఈ విధంగా మనము దీనిని పోల్చడం ద్వారా ఈజీగా మనము పెట్టిన పెట్టుబడిని కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనము మరొక ఉదాహరణ చూద్దాం. కొంత మొత్తాన్ని సంవత్సరానికి 5% సరళ వడ్డీకి అప్పుగా ఇచ్చిన ఒక రోజుకు వచ్చు వడ్డీ 2 రూపాయలు అయినా అప్పుగా ఇచ్చిన మొత్తం ఎంత? మనము వడ్డీని కనుక్కున్నప్పుడు వడ్డీ 2 రూపాయలు మరియు 365 రోజులుగా చేసినట్టయితే 730 రూపాయల వడ్డీ వస్తుంది. మనం దీన్ని చూసినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే అసలు కాలము వడ్డీ బై 100 గాను అనగా 730 = P × కాలము 1 సంవత్సరము మరియు రేటు 5% బై 100 520. సో మనము ఇచ్చిన అసలును 14,600గా చెప్పవచ్చు. దీన్ని మనం సులువుగా చేసుకోవడానికి మొదటగా మనం గమనించవలసినది మనం ఇచ్చిన వడ్డీ రేటు 5% గాను వచ్చిన వడ్డీ 730గా గమనించినట్లయితే మనము 10%ని 1460గా చెప్పవచ్చు. అదేవిధంగా 100%ని మనం 14,600గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ సమ్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఒక ఉదాహరణ చూసినట్టయితే కొంత డబ్బు సాధారణ వడ్డీతో 2 సంవత్సరాల్లో 5,182 గాను మరియు 3 సంవత్సరాల్లో 5,832 అనగా మనము దీని మధ్య భేదం గమనించినట్టయితే 1 సంవత్సరానికి మనకు వచ్చే వడ్డీని 650గా చెప్పవచ్చు. 650 అనగా 5,832 మరియు 5,182 గల మధ్య భేదము అనగా మనకు 2 సంవత్సరాలకు వచ్చు వడ్డీ 1,300 గాను
అనగా 2 సంవత్సరాల క్రితం మనం పెట్టిన పెట్టుబడిని ఎక్స్ అనుకుంటే దీనికి 1300 కలిపిన మనకు వచ్చిన మొత్తం 5182గా చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఎక్స్ని 3882గా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనం చేసాము. అదేవిధంగా ఒక వ్యక్తి కొంత డబ్బు బ్యాంకు నుండి సంవత్సరంకు 12% సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత అతడు 5400 వడ్డీగా చెల్లించాలి. ఆయన తీసుకున్న అప్పు ఎంత? మొదటగా మనం చూసినట్టయితే 1 సంవత్సరానికి వడ్డీ 12% గాను, అనగా 3 సంవత్సరాలకు వడ్డీ 36%గా చెప్పవచ్చు. సో వచ్చిన వడ్డీ శాతాన్ని వచ్చిన వడ్డీకి మనం సమానం చేసినట్లయితే 18 18 చేయవచ్చు. అనగా 1% 150గా చెప్పవచ్చు. 1% 150 అయినప్పుడు మనము పెట్టిన పెట్టుబడి 100%గా అనగా 15,000గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఏ సూత్రము ఉపయోగించకుండానే మనము ఈ ప్రశ్నను సాధించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రశ్నను చూద్దాం. కొంత డబ్బుపై సాధారణ వడ్డీ 6 సంవత్సరాలలో ఆ డబ్బులో 9/25% అవుతుంది. మొదటగా మీరు చూసినట్టయితే 9/25 అనగా 9/25 × 100 అనగా 36% అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే 6 సంవత్సరాలలో 36% అనగా 1 సంవత్సరంలో మనకు వచ్చిన వడ్డీ రేటు 6%గా చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఇక్కడ కూడా ఏ ఫార్ములా ఉపయోగించుకోకుండానే ఈ ప్రశ్నను సాధించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రశ్నను చూద్దాం. ఏ రూపాయలు 800లను సంవత్సరానికి 12% సాధారణ వడ్డీతో మరియు బి 910లను సంవత్సరానికి 10% సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత వారు తీసుకున్న రూపాయలు సమానం అవుతాయి? సో తీసుకున్న రూపాయలు వడ్డీతో కలుపుకొని మనం సమానం చేసుకోవాలి. అనగా ఇచ్చిన మొత్తాలు మనం సమానం చేసుకోవాలి. మొత్తము అనగా మనము ఇచ్చిన అసలు ప్లస్ అసలుపై వడ్డీ. అసలుపై వడ్డీ అనగా 800 × 12 × T సంవత్సరాలకు /100. అదేవిధంగా 910 + 10 910 × 10 × T /100గా మనం చెప్పుకోవచ్చు. సో మొదటగా ఇక్కడ చూసినట్టయితే 2 0 2 0 మరియు 2 0లను క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఈ 800లను ఇటు పంపించి 910ని మనం ఎడమవైపు తెచ్చుకున్నట్టయితే 8 × 12 96T గాను మైనస్ 91 × T 91T గాను చెప్పవచ్చు. 910 మైనస్ 800లను మనం 110గా చెప్పవచ్చు. సో 5T = 110 అనగా T = 110/5 22 సంవత్సరాలుగా మనము చెప్పవచ్చు. అనగా 22 సంవత్సరాల తర్వాత వారు తీసుకున్న అసలుకు మొత్తాలు సమానం అవుతాయి. ఈ విధంగా మనం ఈ ఫార్ములాని చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 1000 రూపాయలు సంవత్సరానికి 5% సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టారు. ఒకవేళ వడ్డీ అసలుకు ప్రతి 10 సంవత్సరాల తర్వాత కలిపినట్లయితే ఆ డబ్బు 2000గా ఎన్ని సంవత్సరాలలో అవుతుంది? మొదటగా మనం తీసుకున్న అసలు 1000 రూపాయలు గాను 10 సంవత్సరాల తరువాత మనం వడ్డీని అసలుకు కలపాలి. 10 సంవత్సరాలు అనగా వడ్డీ 50%. అనగా మనం తీసుకున్న అసలుపై 50% 500 రూపాయలు అవుతుంది. అనగా 10 సంవత్సరాల తర్వాత మన అసలు 1500గా మారుతుంది. ఇప్పుడు మన అసలు 1500 మరియు మన మొత్తము 2000. అనగా మనకు వచ్చిన వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ 500 రూపాయలుగా చెప్తాము. ఈ 500 రూపాయలు 1500 ప్రిన్సిపల్ మరియు ఇచ్చిన వడ్డీ రేటు 10 మరియు కాలము T /100. 2 0లు 2 0లు మరియు 1 0 1 0 మనం క్యాన్సిల్ చేసినట్టయితే 1 3
అనగా టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనము 10/3 చేసినట్టయితే 3 1/3 వస్తుంది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. 1000 రూపాయలను 5% సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టారు. ఒకవేళ వడ్డీ అసలుకు ప్రతి 10 సంవత్సరాల తర్వాత కలిపినట్లయితే ఆ డబ్బు 2000గా మొత్తంగా ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది? మొదటగా మనం చూసినట్టయితే మనం తీసుకున్న అసలు 1000 రూపాయలు మరియు మనం తీసుకున్న వడ్డీ రేటు 5%. 10 సంవత్సరాలకు అనగా మనకు వచ్చిన వడ్డీ శాతము 50%గా అనగా 50% మనం 500 రూపాయలుగా చెప్పవచ్చు. సో 10 సంవత్సరాల తర్వాత మన అసలు 1500గా అవుతుంది. మొత్తం 2000 కావడానికి అనగా ఇంకను మనకు వచ్చిన వడ్డీ 500 రూపాయలుగా చెప్పవచ్చు. ఈ 500 1500పై అనగా 1500 మనకు వడ్డీ శాతము 5%గాను మరియు కాలాన్ని మనం కనుగొనవలసి ఉంటుంది బై 100. మనం చూసినట్టయితే 2 0లు క్యాన్సిల్ చేసినట్టయితే 5 మరియు 100. T ఈజ్ ఈక్వల్స్ టు 100/15 అనగా 20/3 అనగా 6/2/3 సంవత్సరాల కాలం పడుతుంది. సో మనకు పట్టిన మొత్తం సమయాన్ని చూసినట్టయితే మొత్తం సమయము మొదటగా 10 సంవత్సరాలు ప్లస్ 6/2/3 16/2/3 సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. సో మనకు పట్టిన మొత్తం సమయం 16/2/3 సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మరి ఒక ఉదాహరణ చూద్దాం. సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో కొంత మొత్తంపై వచ్చే సాధారణ వడ్డీ R అయితే ఆ మొత్తం ఎంత? మనకు ఇచ్చిన వడ్డీ R అనగా వడ్డీ 6% వడ్డీ. సో వడ్డీ రేటు R 2 సంవత్సరాల్లో కొంత మొత్తంపై ఆ కొంత మొత్తాన్ని మనం Pగా తీసుకున్నట్టయితే వడ్డీ శాతము 6% మరియు ఇచ్చిన కాలము 2/100. సో మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అసలు మరియు రేటు మరియు టైము బై 100గా చెప్పుకోవచ్చు. సో ఈ 6 మనం కట్ చేసినప్పుడు 2 1లు 2 50లు అనగా మనం తీసుకున్న సొమ్ము 50 రూపాయలుగా మనం చెప్తాము. సో ఈ విధంగా మనం ఈ ఉదాహరణను చూసాము. అదేవిధంగా మరియు ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఒక వడ్డీ వ్యాపారి 400 రూపాయలను ఒక వ్యక్తికి 3 సంవత్సరాల కాలంకు, ఇంకొక వ్యక్తికి 500 రూపాయలను 4 సంవత్సరాల కాలంకు ఒకే సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. ఒకవేళ వాటన్నింటిపై వచ్చే వడ్డీ 160 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఒక వడ్డీ వ్యాపారి 400 రూపాయలు ఒక వ్యక్తికి 3 సంవత్సరాల కాలంకు అనగా మనం చూసినట్టయితే P1R అనేది సమానము కాబట్టి T1R/100 ప్లస్ P2T2/R/100 ఈజ్ ఈక్వల్స్ టు 160 రూపాయలు అనగా మొదట ఇచ్చిన అసలు 400, కాలము 3 సంవత్సరాలు, వడ్డీ రేటు R/100. రెండవసారిగా మనం ఇచ్చిన అసలు 500, కాలము 4/R/100గా చూసినట్టయితే మొత్తానికి మనకు వచ్చింది 160. 2 0లు క్యాన్సిల్ అయితే 12R ప్లస్ 20R మనం 32R ఈజ్ ఈక్వల్స్ టు 160 అనగా రేట్ పర్సెంట్ 5%గా మనం దీన్ని చెప్పవచ్చు. ఇదే కాకుండా మనము వడ్డీ రేటును 1%గా తీసుకున్నట్టయితే 400లో 1% 4 రూపాయలు ఇంటూ 3 12 రూపాయలుగాను ప్లస్ 500లో 1% 5 రూపాయలు ఇంటూ 4 20 రూపాయలుగాను చెప్పవచ్చు. అనగా వడ్డీ రేటు 1% అయినప్పుడు మనకు వచ్చే మొత్తం వడ్డీ 32,
కాకుండా మనకు వడ్డీ 160 వచ్చింది అంటే 32/5 160 అనగా మన వడ్డీ రేటు 5%గా మనం దీన్ని చెప్పవచ్చు. ఈ విధంగా మనం సులువుగా చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనం 13వ క్వశ్చన్ని చూద్దాం. కొంత అసలు సాధారణ వడ్డీ రేటుతో 1/4 సంవత్సరంలో దానిలో 41/40వ వంతు అవుతుంది. అయిన సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? సో మొదటగా చూసినట్టయితే మనకు వచ్చిన బారు వడ్డీ 41/40వ వంతు మైనస్ మనకు ఇచ్చిన అసలు. ఇచ్చినది మొత్తంగా తీసుకున్నప్పుడు మొత్తం మైనస్ అసలును మనం సాధారణ వడ్డీగా చెబుతాము. అనగా మనకు వచ్చిన బారు వడ్డీ కేవలం P/40. మనం ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు PTR/100 వచ్చిన వడ్డీ P అనగా P, కాలము 1/4, రేట్ R/100. PP కట్ చేసుకున్నప్పుడు R = 400/40గా చూసుకున్నప్పుడు 10%గా వస్తుంది. దీన్ని మనం సులువుగా చేయదలిచినప్పుడు మొదటగా మనకు 41/40ని శాతములలో మనం చెప్పుకున్నట్టుగా 2.5% పెరుగుదలగా మీరు గమనించాలి. సో ఈ శాతము, ఈ భిన్నాన్ని మీరు శాతంలో మార్చినప్పుడు మనకు పెరిగిన శాతము 2.5%గా చెప్పవచ్చు. ఈ 2.5% అనేది కేవలం 1/4వ సంవత్సరంలో మాత్రమే పెరిగిన విలువగా మీరు గమనించవచ్చు. అనగా ఒక సంవత్సరంలో మనకు వడ్డీ శాతము 10%గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భిన్నాలపై సరైన అవగాహన ఉన్నప్పుడు మనము ఈ ప్రశ్నను సులువుగా చేయవచ్చు. అదేవిధంగా ఒకవేళ కొంత అసలు సాధారణ వడ్డీతో 12 సంవత్సరాల్లో 2 రెట్లు అవుతుంది. కొంత మొత్తం 12 సంవత్సరాలలో 2 రెట్లు అనగా మనకు వచ్చే వడ్డీ రేటు వచ్చిన వడ్డీ బై కాలము అని చెప్పవచ్చు. వచ్చిన వడ్డీ 100%గాను మరియు కాలము 12 సంవత్సరాలు అనగా మనం దీనిని 25/3 అనగా 8/1/3%గా చెప్పవచ్చు. ఈ విధంగా మనము ముందు చూసినట్టుగా ఈ సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు సులువుగా మనకు జవాబు వస్తుంది. అదేవిధంగా కొంత మొత్తాన్ని బారు వడ్డీకి పెట్టుబడి పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల్లో ఆ మొత్తం 3 రెట్లు అయితే వడ్డీ రేటు ఎంత? సో మనము పెట్టిన మొత్తము 3 రెట్లు అనగా వచ్చిన వడ్డీ శాతము 200%గాను మరియు మనకు వచ్చిన వడ్డీ రేటును మనకు వచ్చిన వడ్డీని ఆ కాలంతో భాగించడం జరుగుతుంది. అనగా వచ్చిన వడ్డీ రేటును 20%గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఈ ప్రశ్నను చూసాము. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూస్తే, కొంత డబ్బును సాధారణ వడ్డీలో బ్యాంకులో డిపాజిట్ చేస్తే 6 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అనగా కొంత మొత్తం ఎక్స్ను 6 సంవత్సరాలను మనం వేచి చూసినప్పుడు పెరిగే మొత్తం ఇంకొక ఎక్స్ అనగా 2x అవుతుంది. అదేవిధంగా మనము ఇంకొక 6 సంవత్సరాలు వేచి చూసినట్లయితే ఇది సాధారణ వడ్డీ కావున మరల మనకు పెరిగే సొమ్ము ఎక్స్గా అనగా తిరిగి వచ్చిన సొమ్ము 3x అనగా మనము ఇచ్చిన అసలుకు వచ్చిన మొత్తము 3 రెట్లు అవుతుంది. ఈ విధంగా మనం ఈ ప్రశ్నను సాధించడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. కొంత సొమ్ము బారు వడ్డీతో 6 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. సో కొంత సొమ్ము బారు వడ్డీతో 6 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. అంతే వడ్డీ రేటుతో పెట్టిన సొమ్ముకు 6 రెట్లు మొత్తం కావడానికి కావలసిన సంవత్సరాల సంఖ్య. ఒక సొమ్ము రెట్టింపు కావడానికి పట్టిన సంవత్సరాల సంఖ్య 6
మరియు అదే సొమ్ము 6 రెట్లు కావడానికి మనకు అవసరమగు సంవత్సరాల సంఖ్యను మనం ఇప్పుడు కనుక్కోవాలి. మొదటగా మనం చూసినట్టయితే వచ్చిన వడ్డీ అనేది x రూపాయలుగాను, ఇక్కడ వచ్చిన వడ్డీ 5x రూపాయలుగాను గమనించడం జరిగింది. x రూపాయలు 6 సంవత్సరాలకు వచ్చినట్లయితే 5x రూపాయలు 5 × 6 అనగా 30 సంవత్సరాలకు రావడాన్ని మనం గమనించవచ్చు. అనగా మనకు కావలసిన సంవత్సరాల సంఖ్య 30 అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు 25/16 రెట్లు అయ్యింది. బారు వడ్డీ రేటు మరియు కాలము వ్యవధిలో సంఖ్యాత్మకంగా సమానమైతే బారు వడ్డీ రేటు ఎంత? కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు 25/16 రెట్లయింది. అనగా ఏ అనేది 25/16 P అయ్యింది. అనగా మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 25/16P - P అనగా 9P/16గా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం దీనిని సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే 9/16P = P ఇంటూ ఇక్కడ కాలము మరియు బారు వడ్డీలు సంఖ్యాత్మకంగా సమానము. అనగా xగా మనం పరిగణించినట్లయితే x × x/100గా చెప్పుకోవచ్చు. p క్యాన్సిల్ అయినప్పుడు x² = 900/16 అనగా x = 30/4 అనగా 7/1/2గా మనం దీన్ని చెప్పవచ్చు. సో మనకు వచ్చిన వడ్డీ రేటు మరియు కాలములు వరుసగా 7/1/2% మరియు 7.5 సంవత్సరాలుగా మనం దీన్ని చెప్పవచ్చు. ఇదే విధంగా మనము మరొక ఉదాహరణ చూద్దాం. 2 సమానమైన సొమ్ములను వరుసగా 7% మరియు 5% బారు వడ్డీకి ఇవ్వడమైనది. 4 సంవత్సరాలలో ఈ 2 అప్పులపై వడ్డీ మొత్తానికి 960 రూపాయలు అయితే అనగా 4 సంవత్సరాలలో మనకు అయిన వడ్డీ 960 అనగా 1 సంవత్సరానికి మనకు అయిన వడ్డీ మనము దీనిని 4పై డివైడ్ చేసిన 240 రూపాయల వడ్డీ అయినది. 2 సమానమైన సొమ్ములను వరుసగా 7% మరియు 5%, 7 + 5 12% మనం వడ్డీ చూసుకున్నట్టయితే 240 అనగా మనము 100% కనుక్కున్నప్పుడు 12 రెండ్ల 240 అదేవిధంగా 100 × 20 చేసినప్పుడు 2000గా వస్తుంది. అనగా మనము పెట్టిన సొమ్ము ఒక్కొక్క దానిపై 200, మనకు మొత్తం సొమ్ము 400, పెట్టిన దానిపై ఒక్కొక్కటి 2000 మరియు 2000ను మనం 4000గా చెప్తాం. సో ఈ విధంగా ఇచ్చిన సూత్రాలను మనం చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క సమ్మును వివిధ రూపాల్లో చూసినట్లయితే ఇచ్చిన శాతాలను భిన్నాలుగా మార్చండి. భిన్నాలుగా మార్చి మనం ప్రయత్నించినప్పుడు మరియు ఎక్కువ సూత్రాలను యూజ్ చేయకుండా మనం చేయగలిగినప్పుడు సమ్మును అవగాహన కంప్లీట్గా చేసుకున్నప్పుడు మనం సులువుగా చేసే ప్రయత్నం చేయవచ్చు. సో థ్యాంక్ యూ.